పాకిస్తాన్లో ఉగ్రవాదులకు శిక్ష తప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన పౌరులకు తిరుపతిలోని భజన మండలి కళాకారులు ఘనంగా నివాళి అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రవాదులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. శనివారాన్ని పురస్కరించుకుని భజన మండలి కళాకారులు ఉదయం 5 గంటలకు గోవిందరాజస్వామి మాడ వీధుల్లో గోవిందనామ సంకీర్తనను ఆలాపించారు. ఈ సందర్భంగా పహల్గాం మృతులకు ఆత్మశాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం నగర సంకీర్తన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందువులను టార్గెట్ చేస్తూ కాల్పులు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. అభం శుభం తెలియని వారిపై దాడి చేయడం ఉగ్రవాదుల పిరికి పంద చర్యకు ఖండించారు. ఉగ్రవాదులను దేవుడు తప్పక శిక్షిస్తాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, మునినాథరెడ్డి, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, విద్వాన్ కస్పా పద్మనాభం, మధు, కన్నప్పగారి కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు, మేకల గంగయ్య, మల్లారపు వాసు, మురళి, విగ్రహాల కళ్యాణి, కళావతి, పార్వతి, జయమ్మ, సుభద్రమ్మ, లీలావతి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ. తిరుపతి పుర ప్రజలకు నమస్కారం. నా పేరు ఎంకే హేమలత, సింగపూర్ నుండి వచ్చాను. ఈరోజు ఈ నగర సంకీర్తనలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ భగవంతుణ్ణి బ్రహ్మకాల సమయంలో ఇంత పద్ధతిగా ఇంత చక్కగా సంకీర్తనలతో స్మరించుకోవడం ఒక పెద్ద అదృష్టం. ఇటువంటి అదృష్టాన్ని ప్రసాదించడం ఈ భక్త జన సంఘంకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది ఇంతింత వటుడింత అయినట్టు మొత్తం ప్రపంచం అంతా కూడా దీన్ని స్ప్రెడ్ చేయాలని నేను చాలా ఎక్కువ కోరుకుంటున్నాను. నేను సింగపూర్లో కూడా దీన్ని బాగా స్ప్రెడ్ చేయాలనేసి ఎంతో నా వల్ల అయినంత వరకు కృషి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు తెలిసి ఈ పల్లెటూర్లలో ఉన్న ఈ సంప్రదాయాన్ని ఇక్కడ ఇంత గొప్పగా పెంపొందిస్తున్నారు. ఈ నగర సంకీర్తన చేయడం వల్ల మన జ్ఞానేంద్రియాలు చాలా బాగా పనిచేయడం, మనకు ఆరోగ్యం కూడా పెంపొందుతుంది. కాబట్టి దీన్ని అందరూ పాల్గొని మంచి ఆరోగ్యంతో చక్కగా భగవంతుని స్మరిస్తూ జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలకు నమస్కారం. కాశ్మీర్లో మొన్న మన హైందవుల పైన దాడి జరిగింది. 27 మంది మృతి చెందారు కదా, వాళ్ళకి మా భజన సంఘం తరఫున నివాళులు అర్పిస్తున్నాను. ఒక 5 నిమిషాలు మౌనం పాటిస్తున్నాను. గత వారంలో భారతదేశంలో హిందూ సనాతన సాంప్రదాయాల మీద ఉన్నటువంటి భారతదేశ భూమిలో ముష్కరులు హిందువులను తెలుసుకొని వాళ్ళని దారుణంగా చిత్రహింసకు గురి చేసి ప్రాణాలు తీసినటువంటి ఆ ముష్కరుల్ని తుతుముట్టించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు అక్కడ ఆ ముష్కరుల దాడిలో అమరులైనటువంటి భారతీయులందరికీ కూడా సంతాపం ప్రకటిస్తూ ఈ భజన మండలి ఒక 5 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈరోజు యథావిధిగా ప్రతి శనివారం నగర సంకీర్తన మండలి ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా కార్యక్రమం పూర్తయింది. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న నగర సంకీర్తన మండలి సభ్యులందరికీ కూడా అభినందనలు. ఈరోజు తిరుపతి నగరం అంటే ఆధ్యాత్మిక నగరం. అనేక హిందూ ధార్మిక సంస్థలు, ధార్మికోభిలాషులు అందరూ కూడా నగరం మొత్తం మీద అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కనీసం వారానికి లేదా 15 రోజులకి నెలకొక్కసారైనా ఇలా భగవన్నామ స్మరణతో భగవంతుణ్ణి తలుచుకుంటూ ఎక్కడైతే ఈ నగర సంకీర్తనలు చేస్తారో వారికి, వారి కుటుంబానికి సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. ఏ ప్రాంతంలో అయితే నగర సంకీర్తన మారుమ్రోగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా శోభిల్లుతుందని మన శాస్త్రము, మన పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఈ